ఎస్వి కళాశాల నుంచి వచ్చాము. ఈరోజు రాగట్లో ఎన్ఎస్ఎస్ సేవా పథకంలో భాగంగా ఈరోజు రైతు సదస్సు నిర్వహించాము అందులో నా మోడల్ సేంద్రియ వ్యవసాయం గురించి. సేంద్రియ వ్యవసాయం అంటే ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వ్యర్థాలతో మనము కెమికల్స్ తయారు చేసుకోవడము. దీనివల్ల రసాయన ఎరువుల ఖర్చు, దాని ద్వారా వచ్చే రోగాలను మనము తగ్గించవచ్చు అన్నమాట. ఇందులో మనము ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పేడ, ఇంకా మనము మన దగ్గర మిగిలిన ఎండుగడ్డి చెత్త, వీటన్నిటిని కలిపి మనము కెమికల్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇందులో ముఖ్యంగా మనకు బీజామృతం తయారు చేసుకోవచ్చు. దీన్ని విత్తన శుద్ధికి ఉపయోగిస్తారు. దీనివల్ల ఏమంటే మనకు విత్తనాలు శుద్ధిగా ఉండడంతో పాటు మొలకలు కూడా బాగా బలంగా వస్తాయి. ద్రవజీవామృతము, పొటాష్ ద్రావణము, ఇవి రెండింటి వల్ల పంటలో మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి. మట్టిలో ఉన్న సూక్ష్మజీవాలు, వానపాములు లాంటివి కూడా చాలా బాగా వస్తాయి. దాని తర్వాత నీమాస్త్రం వాడడం వల్ల మనకు చిన్న పురుగులు గుడ్డు దశలో చల్లుకోవడం వల్ల చిన్న పురుగుల మనకు బెడద ఉండదు అనమాట. దీంతో దశపర్యాలలో పెద్ద పురుగు మనకు బాగా ఉండదు. ఇవన్నీ చల్లుకోవడం వల్ల ఏమంటే మనకు రసాయనాల వల్ల వచ్చే ఖర్చు తగ్గుతుంది. దానివల్ల వచ్చే రోగాలను మనం తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. నేను ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్లో 4వ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాను. ఈ రావే ట్రైనింగ్లో భాగంగా ఈరోజు రైతు సదస్సు అనే కార్యక్రమం జరుగుతుంది. అందులో నా ప్రాజెక్ట్ వచ్చి మిద్దె తోట. మిద్దెలో ఉన్న ఖాళీ స్థలాన్ని మనం వేస్ట్ చేయకుండా ఆ స్థలాల్లో మనం కూరగాయలు, మెంతులు, ఆకుకూర ఇట్లాంటి రకరకాల పంటలు పండించుకోవచ్చు. రసాయనాలు, పురుగు మందులు ఏమీ వాడకుండా మన ఇంట్లోనే మనం పండించుకొని దీన్ని మనం షాప్కి వెళ్ళి తీసుకోకుండా ఇక్కడ దగ్గరలోనే మన ఇంటిపైన ఉంటుంది కాబట్టి ఇంకా కాస్ట్ సేవింగ్స్ ఉంటుంది. దీంట్లో ఇలాంటి రసాయనాలు లేవు కాబట్టి మనం ఆరోగ్యంగా ఈ పంటలు పండించుకొని తినచ్చు. గార్డెన్ పెరటి తోట అని అంటాము. దీంట్లో మన ఇంటి ముందర ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకొని తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి, కాయగూరలను, ఆకుకూరలను, పండ్లను, పూలను వేసుకొని కెమికల్స్, రసాయనాలు లేకుండా ఎరువులను, కషాయాలను యూజ్ చేసుకొని ఆర్గానిక్గా పండించుకోవచ్చు. దీనివల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. కాస్ట్ సేవింగ్, ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. అంతే. 7వ రోజు భాగంగా రైతు సదస్సులో నేను ఈ ప్రాజెక్ట్ చేసినాను. సమగ్ర వ్యవసాయం. దీంట్లో మనకుండే పొలంలో అన్ని యూనిట్స్ పెంచడం, చేపలు పెంచడం, మేకలు పెంచడం, కోళ్ళ పెంపకం, ఆవుల పెంపకం మరియు ఆవుల పంటల పెంపకం. ఇక్కడ ఆవుల నుంచి వచ్చే పేడని మనం బయోగ్యాస్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చేపలకి వేయచ్చు. దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అలాగే కోళ్ళ మరియు మేకల వేస్ట్ని మనము చేపలకి ఇవ్వచ్చు. అలాగే పంటలకు వేయచ్చు. రైతు సదస్సులో భాగంగా నేను ఈరోజు డ్రోన్ గురించి ప్రాజెక్ట్ తయారు చేశాను. డ్రోన్ అనేది పురుగుల మందులు మరియు కలుపు మొక్కల్లో పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు. పురుగుల మందులు డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వల్ల కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు. ఒక గంటకి ఒక ఎకరా డ్రోన్తో పిచికారీ చేస్తే కూలీలు ఒక గంటకి కనీసం అరెకరా కూడా చేయలేరు. నేను ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి 4వ సంవత్సరం చదువుతున్నాను. ఇది రైతు సదస్సు గుంటూరు గ్రామంలో రైతు సదస్సులో భాగంగా ఈరోజు నేను లింగాకర్షణ బుట్టలను ప్రదర్శనలో అమర్చాను. లింగాకర్షణ బుట్టలు అనేది సామాన్యంగా వరిలో అమర్చుకోవచ్చు. ఎకరానికి 3 నుంచి 4 వరకు లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవచ్చు. దీనివల్ల ఒక రకమైన ల్యూర్న్ అనేది మనం ఈ లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవాలి. ఈ లింగాకర్షణ బుట్టల వల్ల మగరెక్కల పురుగులు అనేవి ఈ బుట్టలోకి అమర్చుకొని వలలాగా దీంట్లో ఉండిపోతాయి. తర్వాత మగ పురుగులు దీంట్లో ఉండిపోవడం వల్ల ఆడపురుగులకి పునరుత్పత్తికి ఉండాల్సిన అవకాశం అనేది జరగదు. తర్వాత వచ్చే జనరేషన్కి ఆడపురుగులు అనేది గుడ్లు పెట్టలేదు. దాని తర్వాత మనం నెక్స్ట్ జనరేషన్స్ అనేది ఆపుకోవచ్చు. దీనివల్ల రసాయనాలను మనం తగ్గించుకోవచ్చు. ఈరోజు నా మోడల్ వచ్చేసి పశువులను, ఎలుకలను, తర్వాత పందులను ఎలా నివారించుకోవాలో అనేది చేసినాను. ఫస్ట్ పశువులను ఈ రైతు సదస్సు భాగంగా సౌరశక్తితో కూడిన నీటిపారుదల వ్యవస్థ అనే మోడల్ నేను
తయారు చేస్తున్నాను. దీని యొక్క లాభం ఏమిటంటే కరెంటు లేకుండా మనం ఈ సోలార్ ప్యానెల్ ద్వారానే మనం ఈ పంపు నుంచి వాటర్ అంటే బోర్ నుంచి మనము మన పొలానికి నీరుని ఇవ్వచ్చు అనమాట. అంటే కరెంటు ఇక్కడ మామూలుగా పల్లెల్లో కరెంటు కోతలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే ఈ సోలార్ ప్యానెల్ మనం మన పొలం పక్కన నిర్మించుకుంటే ఈ సోలార్ ప్యానెల్ ద్వారా ఈ పంపు నుంచి వాటర్ అనేది బోర్ నుంచి బయటకు వచ్చి మన పొలానికి నీరుని అందించవచ్చు. దీనివల్ల ఇంకా మనము ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ ఊళ్ళో చాలామంది రైతులు వరినే వేస్తారు కాబట్టి ఎల్లవేళలా వాళ్ళు నీటి కొరత ఉండకూడదు. కాబట్టి మనం ఈ సోలార్ ప్యానెల్ అనేది మనం నిర్మించుకున్నాము, మన పొలం పక్కన పెట్టుకున్నామంటే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 7వ రోజు NSS ప్రోగ్రామ్ జరుపుతున్నాము. దీంట్లో రైతు సదస్సు ఈరోజు నా మోడల్ వచ్చి వర్టికల్ ఫార్మింగ్ మామూలుగా యూజ్ ఏంటంటే మనకి ఇప్పుడు స్పేస్ అనేది మన ఇంట్లో కానీ అక్కడంతా తగ్గిపోతుంది. ఇలాగా మనం ఒక 2 వాల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకొని ఇలా పైప్స్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లో అవసరమైన కూరగాయలు అనేది మనమే పండించుకోవచ్చు. ఇక్కడ ఒక టొమాటో చెట్లు వేసుకోవచ్చు, ఇక్కడ వంకాయ చెట్లు, ఇలాగా బెండకాయ చెట్లు, మనకు కావాల్సినవి మన ఇంట్లో కావాల్సినవి మనమే వండుకోవచ్చు. ఆర్గానిక్గా పండించుకొని మనం తింటే రేపటి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అలానే ఏమి రావు. ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, తర్వాత మనకేమి ఖర్చు ఉండదు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఉపయోగపడుతుంది. చేసుకుంటే మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. రైతు సదస్సులో భాగంగా నేను వర్మి కంపోస్టింగ్ ప్రాజెక్ట్ చేశాను. ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే ఫస్ట్ మనము ఇంట్లో తయారయ్యే వ్యర్థాలను వేస్ట్గా పడేయకుండా మనం వాటన్నిటిని ఒక దగ్గరగా చేర్చి వాటితో సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. మొదటిగా మనము ఇసుక వేసుకోవాలి. ఎందుకంటే ఇసుక వేసుకోవడం వల్ల ఎక్కువ వాటర్ అనేది అబ్జర్వ్ అవుతుంది, ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కువ వాటర్ అనేది నిలబడకుండా అట్లానే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇసుక. తర్వాత ఇంట్లో వాడే చెత్తనంతా ఇక్కడ వేసుకుంటాను నెక్స్ట్ లేయర్లో. ఆ తర్వాత FIMని తర్వాత లేయర్ వేసుకుని తర్వాత వానపాములు మనం వదిలినప్పుడు వాటి ద్వారా వర్మి కంపోస్ట్ అనేది తయారవుతుంది. ప్రోగ్రామ్లో భాగంగా హైడ్రోపోనిక్స్ మోడల్ను ప్రదర్శించడం జరిగింది. ఈ హైడ్రోపోనిక్స్ ప్రోగ్రాంలో నేలను వినియోగించకుండా నీటి వినియోగంతో మాత్రమే మొక్కలను పెంచడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే పోషక ద్రవణాన్ని ఎలా తయారు చేస్తారంటే నీటిలో మైక్రోన్యూట్రియన్స్, కాల్షియం, మెగ్నీషియం, NPK ఇవన్నీ కలిపితే పోషక ద్రవణం తయారవుతుంది. మొక్కల వేర్లను ఈ ద్రవణం ద్వారా ఆహారం తీసుకొని మొక్కలు వేగంగా పెరుగుతాయి. సదస్సు కండక్ట్ చేసి ఈరోజు నా మోడల్ వచ్చేసి పాలిథిన్ మల్చింగ్ మరియు స్ట్రా మల్చింగ్. ఈ రెండు అనేది మల్చింగ్ అనేది భూమికి పైన మన మొక్కలకి గడ్డిని కట్టుకొని వాటిలోని తేమ అనేది బయటికి వెళ్ళకుండా మరియు ఆ గడ్డి అనేది నెల తర్వాత మళ్ళీ పుల్లి అంత కలిసిపోయేట్టు మొక్కలకు పోషకాలు అందించేటప్పుడు ఇది భూమిలోని ఉష్ణోగ్రతను కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఇది వచ్చేసి ఆధునిక టెక్నాలజీ. ఇక్కడ చిత్తూరు జిల్లాలో జిల్లాలో టమోటా పంటకి పాలిథిన్ మంచి డైరెక్ట్ ట్రాక్టర్తో బండుకు పాలిథిన్ మంచి వేసేసి దానికి హోల్స్ పెట్టేసి ఇక్కడ టమోటా మొక్కలు, పుచ్చకాయ మొక్కలు వంటి మొక్కలు నాటుకోవడం వల్ల కలుపు అనేది ఎటువంటి కలుపు రాకుండా ఇక్కడ డ్రిప్ సహాయంతో మనం నీటి పారుదల ఇచ్చి ఇక్కడ కలుపు అనేది ఎటువంటిది రాకుండా మనం మొక్క ఇక్కడ ఉన్న పోషక విలువలు అన్నీ మొక్క ఉపయోగించుకొని అదనపు శాఖీయ ఉత్పత్తి పెరుగుదల వచ్చేలా చూసి ఇది పాలిథిన్ టెక్నాలజీ అనేది చాలా బాగా ఉపయోగిస్తున్నారు. ఇది మనం న్యాచురల్గా ఇంటి దగ్గర ఉన్న కిచెన్ గార్డెన్కి అయినా కానీ మనము తేమను క్రమబద్ధీకరించడానికి మరియు వీటిని ఉపయోగించుకొని కుళ్ళింపజేసి పోషకాలు అందజేసి ఇది తుబ్బర్ సేద్యం. దీన్ని స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా అంటారు. ఇది వాడడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే నీళ్ళని ఆదా చేసుకోవడం. ఇది వాడడం వల్ల 30 నుంచి 50% నీళ్ళు ఆదా అవుతుంది మామూలు వ్యవసాయంతో పోలిస్తే. ఇది ఎక్కువ మన ఎక్కడైతే వాటర్ తక్కువ ఉంటుందో అక్కడ మాత్రం యూజ్ చేస్తారు. అంటే అనంతపూర్ అక్కడ యూజ్ చేస్తారు, లేకుండా కూరగాయల మీద కానీ యూజ్ చేస్తారు. ఇది ఏమంటే ఇవి స్ప్రింక్లర్ నాజిల్స్ ఉంటాయి. దీనిలో నుంచి వాటర్ అంతా సమానంగా పడుతుంది ప్లాంట్కి. చుట్టుపక్కల 12 నుంచి 15 మీటర్ల రేడియస్ ప్రకారం ప్రతి ఒక్క ప్లాంట్కి సమానంగా వాటర్ సమకూరుస్తుంది. ఇదేమంటే ఒక సిస్టమ్ ప్రకారం
ఇది మనకు మోటార్ పంప్ ఉంటుంది. మోటార్ నుంచి 60 మీటర్ల దూరంగా నేను వరిలో సమగ్ర సస్యరక్షణ అనే అంశాన్ని ఎంచుకున్నాను. ఇందులో ఎకలాజికల్ ఇంజనీరింగ్, కాలిబాటలు, త్రాడు లాగుట, పసుపు ఎరడు. ఎకలాజికల్ ఇంజనీరింగ్ అనగా మనము బార్డర్ క్రాప్స్ లో ఫ్లవర్ క్రాప్స్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ వేసుకోవచ్చు. మధ్యలో వరి, హెడ్జ్ రో స్పేసింగ్ లో ట్రాప్ క్రాప్స్ సెస్బేనియా లాంటివి వేసుకోవడం వల్ల వేరే పక్క క్రాప్స్ వంటి లార్వాలు కానీ పెస్ట్ కానీ వరికి అటాక్ చేయకుండా ఉంటుంది. కాలిబాటలు, దీన్ని ఇంగ్లీష్లో అలేవేస్ అంటారు. కాలిబాటలు 20 నుంచి 30 సెంటీమీటర్లు కాలిబాటలు వదలాలి. మళ్ళీ 2 మీటర్లు వరి పెట్టుకోవాలి. మళ్ళీ 20 నుంచి 30 సెంటీమీటర్లు కాలిబాటలు పెట్టుకోవాలి. తద్వారా సుడిదోమని నివారించుకోవచ్చు. పంట పర్యవేక్షణ సులువుగా ఉంటుంది. త్రాడు లాగుట వరి పొలంలో నాటిన పంట వరుసలకు సమానంగా మరియు సరిగ్గా ఉంచడానికి త్రాడు లాగుతాము. త్రాడు లాగడం వలన ఆకుముడత పురుగులో ఉండే గుడ్లను మరియు లార్వాలను ఇక్కడ రైతు సదస్సులో మాది వేరుశెనగలో అంతర పంట వ్యవస్థ. ఇది వేరుశెనగ, కంది, మొక్కజొన్న. అంటే దీనిలో ఏంటంటే ఒకే పంట వేసుకుంటే రైతుకి ఒకే పంటలో దిగుబడి నష్టం వస్తే మొత్తము పంట నాశనం అవుతుంది. కాబట్టి మనము చుట్టూరు ఈ మొక్కజొన్న కంచె పంటగా వేసుకుంటాము. ఒకవేళ పశువులు లేకపోతే బయట నుంచి వచ్చే పురుగులు ఏమన్నా పంటను ఆశించకుండా ఈ మొక్కజొన్నను ఆశించి, తర్వాత ఈ వేరుశెనగ 7:1 నిష్పత్తిలో 7 వరుసలు వేరుశెనగ, 1 వరుస కంది, 7 వరుసలు మళ్ళీ వేరుశెనగ వేసుకుంటే, ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న పురుగులు, ఇక్కడున్న వేరు పురుగు కానీ ఇక్కడున్న పురుగు వృద్ధికి ఈ కంచి పంటగా ఈ కందులు వేరే పక్క పొలానికి పక్క ఫీల్డ్కి పోకుండా ఆపుతాయి. కాబట్టి మనం ఏమంటే వేరుశెనగలో ఈ పద్ధతిలో చేసుకుంటే ఒక పంటలో నష్టమైనా కానీ కందులో దిగుబడి వస్తుంది. మనకు అదే పరంగా చుట్టూరు కంచి పంటగా వేసుకున్నట్టయితే పశువులకు మేతగా దొరుకుతుంది. ఒక దాంట్లో దిగుబడి తగ్గినా కానీ ఇంకో దాంట్లో దిగుబడి వస్తుంది. కాబట్టి రైతులు నష్టపోకుండా ఆదాయం సంపాదించుకోవచ్చు. ధన్యవాదాలు. రైతు సదస్సులో భాగంగా పొన్నూరులో బహుళస్తర పంట వ్యవస్థ గురించి మోడల్ చేశాను. ఇందులో మేము మామూలుగా ఇక్కడ కొబ్బరి సాగు చేస్తారు. కొబ్బరిలో బాగా స్పేస్ని వదిలేస్తారు. కాబట్టి ఆ స్పేస్ని ఎలా యూజ్ చేసుకొని ఎలా ఆదాయం పొందాలనే విషయం గురించి నేను ఈ మోడల్ తయారు చేశాను. కొబ్బరికి మనం ఇలా తీగ జాతిని మన తమలపాకు కానీ లేదా పెప్పర్ కానీ సాగు చేసుకోవచ్చు. మధ్యలో అరటి కానీ పసుపు కానీ సాగు చేసుకోవచ్చు. ఇలా పైన స్థలం పంటలుగా కొబ్బరి, అరటి, మామిడిని సాగు చేసుకోవచ్చు. మధ్యస్థలం పంటలుగా కోకో, కాఫీ, పపాయ లాంటి పంటలను సాగు చేసుకోవచ్చు. కింది స్థలం పంటలుగా పసుపు, అల్లం, మిర్చి లాంటి పంటలు సాగు చేసుకోవచ్చు. నేలమట్ట పంటలుగా పాలకూర, పుల్లజాతి పంటలను సాగు చేసుకోవచ్చు. ఇలా సాగు చేసుకోవడం వల్ల మనం వేసుకున్నట్టు ఎరువులు కానీ స్పేస్ కానీ బాగా ఉపయోగించుకోవచ్చని ఈ మోడల్ తయారు చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు బిందు సేద్యం గురించి ఉపయోగాలు చెప్పదలుచుకున్నాను. మనకు ప్రధానంగా బిందు సేద్యం యొక్క ఉపయోగాలు ఏమంటే, మనకు సాంప్రదాయ పద్ధతిలో కాకుండా 40 నుంచి 70% డ్రిప్ వేసుకోవడం వల్ల నీరు ఆదా అవుతుంది. తర్వాత అదేవిధంగా సేద్య పద్ధతిలో ఎకరానికి ఉపయోగించే నీరుని మనము మామూలుగా 3 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎరువుల నీటితో ఏకకాలంలో ఒకేసారి కలిపి మనము పంటకు అందించేదానికి ఎక్కువ వీలుగా ఉంటుంది. నాణ్యత మరియు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. కూలీల శ్రమ తగ్గుతుంది. విద్యుత్తుని కూడా మనం ఆదా చేసుకోవచ్చు. అలాగే మనము వ్యవసాయ శాఖ నుండి 90% సబ్సిడీలో కూడా మనము డ్రిప్ పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే SC/ST ఫార్మర్స్ కూడా మనము సబ్సిడీలో 100% సబ్సిడీ అనేది ఉంది. తొందరగా తీసుకోవచ్చు అనమాట. మొక్కకు ఎరువులు ఏకకాలంలో సకాలంలో వేసుకోవచ్చు. మనకు కలుపు మొక్కల ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. దీని ద్వారా అందరూ రైతులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అనే అంశాన్ని ఎంచుకున్నాను. హైడ్రోపోనిక్స్. హైడ్రో అనగా నీరు, పోనిక్స్ అనగా వ్యవసాయం. అంటే ఓన్లీ నీటితోనే వ్యవసాయం చేసే పద్ధతులు ఇవి నేను ఎంచుకున్నాను. మనము ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మనకి సాయిల్ అనేది ఎక్కువ దొరకట్లేదు. స్థలాలందుకు కొన్ని బిల్డింగ్స్ కట్టడం వల్ల మనకి ఎటువంటి స్థలాలు లేకుండా ఉన్నాయి. అందులో భాగంగా మనం కొద్దిగా స్థలాన్ని పెట్టుకొని ఓన్లీ నీటితోనే వ్యవసాయం చేసే పద్ధతులను నేను ఎంచుకున్నాను. అందులో భాగంగా మనం ఇది ఇంటిలోనే చేసుకునే పద్ధతులు ఇవి. కూరగాయలు, ఇతర చిన్న పంటలను మనం తక్కువ స్థలంలో మనం పెంచే అవకాశం ఉంది. వీటి భాగంగా మనము ఇంట్లో సరిపడే కూరగాయలు, ఇతర క్రాప్స్ అట్లా వేసుకోబడినాయి. వీటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఉండే ఈ కొద్దిగా స్థలంలోనే పెంచబడతాయి. ధన్యవాదాలు.
నా పేరు రాఘవేంద్ర ప్రసాద్. నేను ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి నుంచి వచ్చాను. ఈరోజు పునూరు గ్రామంలో రైతు సదస్సు కార్యక్రమంలో వ్యవసాయ ప్రదర్శన అనేది జరుగుతున్నది. ఆ ప్రదర్శనలో నేను డ్రమ్ సీడర్ అనే పరికరాన్ని తయారు చేశాను. అది ఉపయోగం ఏమిటంటే మనకు కూలీలు తక్కువగా ఉన్నప్పుడు డ్రమ్ సీడర్ ద్వారా మనం సింపుల్గా వరి నాట్లు అనేది వేసుకోవచ్చు. మరియు పంట కాల పరిమితి అనేది తగ్గించుకోవచ్చు. మరియు చీడపీడల నుంచి కూడా రక్షించుకోవచ్చు. వరి నాట్లు అనేది సింపుల్గా వేసుకోవచ్చు. మరియు కూలీల ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. మోడల్ తయారు చేసుకున్నాము. నా మోడల్ వచ్చేసి సేంద్రియ వరి చేపల సాగు చేస్తున్నానండి. ఇందులో వరితో పాటు చేపల పెంపకం అనేది చేసుకోవచ్చు. అంటే చిన్నకారు రైతులు 1 ఎకరం 2 ఎకరం ఉన్నటువంటి రైతులు వరితో పాటు చేపల్ని వివిధ రకాలైనటువంటి చేపల్ని పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవడం వల్ల వరికి చేపలకి 2 బెనిఫిట్స్ అన్నమాట. చేపలు అనేటువంటివి చేపల ఎరువు, చేపలు విసర్జన అనేటువంటి మొక్కలకి ఎరువుగా పనిచేస్తుంది. మొక్కలు వేర్లు కానీ కలుపు మొక్కలు వాటి వేర్లు చేపలు తిని బతుకుతాయి. ఇలా 2 లాభాలుగా ఉంటాయి. చిన్నకారు రైతులకైతే ఇది మంచి లాభదాయకం అండి. పిల్లలు వాళ్ళ ఇక్కడ కూడా ఉపయోగించి గ్రామస్తుల సహకారంతో భోజనం ఏర్పాటు చేస్తున్నారు. రైతు సోదరులు అందరూ కూడా